హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చికెన్ పికిల్ పెట్టబోతున్నానండి. మా వైపు చౌదరీస్ పెట్టుకునే విధంగా కొన్ని మార్పులతో పెట్టబోతున్నాను. ఈ చికెన్ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏది లేనప్పుడు రైస్లో వేసి పెట్టేయచ్చండి. అలాగే కర్రీస్ లేనప్పుడు కూడా ఈ చికెన్ పచ్చడిని యూజ్ అవుతుంది. ఎంతో టేస్ట్గా ఉండి ఈ చికెన్ పచ్చడి తయారీ విధానం చూసేద్దామా. ఈ చికెన్ పికిల్ చేయడానికి 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో బోన్లెస్ అండి, 1/2 కిలో బోన్స్తో తీసుకున్నాను. ఈ చికెన్ 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ఉప్పు నీటిలో నానబెట్టి వెనిగర్ 3 డ్రాప్స్ వేసి 10 నిమిషాలు ఉంచి మరలా ఒకసారి వాటర్ వేసి కడిగేసి తీసుకున్న చికెన్ అండి ఇది. ఈ నాన్ స్టిక్ పాన్లో ఉడికిస్తాను. చికెన్ ఇందులో వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ చికెన్ పీసులు అన్నిటికీ కూడా బాగా పట్టించాలి. ఈ 3 మీడియం సైజులో ఉండాలండి చికెన్ పీసులు. ఈ విధంగా ఇలా పట్టించి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో మూత పెట్టి కాసేపు ఉడికించాలండి. వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ అంతా చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మూత తీసేసి ఈ నీళ్ళన్నీ దగ్గర పడేలా ఫ్లేమ్ మార్చుకుంటూ దగ్గర పడినివ్వాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోద్దండి. ఈ లోపల పక్క పాన్ మీద 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగ మొగ్గలు, 3 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఇవి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేయాలి. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ చూద్దాం. మీడియం ఫ్లేమ్లో ఇంకా దగ్గరగా వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి. ఈ విధంగా ఒక్క చుక్క కూడా లేకుండా ఇంకిపోవాలండి. ఈ చికెన్ పీసులన్నీ ఒక ప్లేట్లో తీసుకుని అదే పాన్ని క్లీన్ చేసి పెడుతున్నాను. ఇందులోకి నేను నువ్వుల నూనె తీసుకున్నానండి, లేదా వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు. కప్పు నిండుగా తీసుకున్నాను. ఇది వెయిట్లో అయితే 1/2 కిలో ఉంటుందండి. ఇందులోకి చిన్న చింతపిక్క వేస్తున్నాను నొరగ రాకుండా ఉండడానికి. ఆయిల్ మరిగిన తర్వాత ఈ పీసులన్నీ ఇందులో వేసేసి హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. కొద్దిమంది పిల్లలు బోన్స్తో ఇష్టపడతారు, కొద్దిమంది బోన్లెస్ ఇష్టపడతారు కదా, అందుకే హాఫ్ తీసుకున్నానండి. 1/2 కిలో అలా, 1/2 కిలో ఇలా, మొత్తం 1 కిలో చికెన్ ఇది. హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది, ఇంకా కొద్దిగా వేగాలి. ఇంకో 2-3 నిమిషాలు వేయించానండి ఆయిల్లో. ఇదిగోండి ఈ విధంగా ఈ గోల్డెన్ కలర్లో ఉండాలి. కొంచెం ఆరెంజ్ కలర్ వస్తే చాలు. ఇవన్నీ కూడా స్ట్రైనర్తో తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. నువ్వుల నూనెతో అయితే టేస్ట్ బాగుంటుందండి, హెల్దీ కూడా. మొత్తం పీసులన్నీ ఒక ప్లేట్లో తీసిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక చుక్క కూడా వేయకుండా పేస్ట్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి పొట్టు వెలిచిన వెల్లుల్లి రేఖలు ఒక 20 వేస్తానండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మసాలా పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి పక్కన పెట్టుకున్న చికెన్ పీసులను వేసేసుకుని ఇందులోకి కారం లాస్ట్ ఇయర్ ఆవకాయ కోసం ఆడించిన పచ్చికారం అండి. ఆవకాయ కారం అయితే కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1/2 కప్పు వేస్తున్నాను. ఇది కమ్మగా ఉంటుందండి, పెద్ద ఘాటు ఉండదు. ఈ కారం అంతా ఇందులో వేసుకుని 1/2 కప్పు ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు ఎండబెట్టి పొడి చేశానండి. మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ కారం ఉప్పు మసాలాలు ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కిందికి పైకి బాగా కలుపుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
చల్లారిన తర్వాత ఇందులోకి నేను నిమ్మరసం వేస్తున్నానండి. పెద్ద సైజు 4 నిమ్మకాయలను గింజలు రాకుండా పిండాను. 1/3 కప్పు అండి, పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ. ఈ రసాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుని 2 రోజులు ఉంచి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నిమ్మరసం బాగా పట్టి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలలు ఉంటుంది, మామూలుగా అయితే 1 నెల వాడేసుకోవచ్చు. అంతదాకా ఎందుకండి, చికెన్ పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. 4 మెంబర్స్ అయితే 1 వారంలో అయిపోద్దండి. పిల్లలకి అన్నం తిన్నప్పుడు వాళ్ళకి ఇలా చికెన్ పచ్చడి వేసి పెడితే పటాపట్గా తినేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ పికిల్ని మీరు చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.